తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. కోకాపేటలోని శారదాపీఠం భూముల వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ప్రతిపక్షాల ఆరోపణలు, కాంగ్రెస్ ప్రభుత్వ స్పష్టీకరణ, ముఖ్యమంత్రి సమీక్ష, చివరకు కీలక నిర్ణయం. అసలు ఏం జరిగింది? ఎందుకు వివాదం మొదలైంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కోకాపేట నియోపోలిస్లోని అత్యంత విలువైన భూమి. 2019లో అప్పటి సీఎం కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఎకరాల భూమిని విశాఖ శారద పీఠానికి కేటాయించింది. సర్వే నెంబర్ 240లో ఉన్న ఈ భూమిని ఎకరాకు ₹1 నామమాత్రపు ధరకే అప్పగించారు. వేద పాఠశాల, రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ కేటాయింపు జరిగింది. అప్పట్లోనే 100 కోట్ల విలువైన భూమిని ఇలా ఇవ్వడంపై తీవ్ర చర్చ జరిగింది. హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అప్పట్లో మాట్లాడుతూ, ఇక్కడ అద్భుతమైన ఆలయ నిర్మాణం చేపడతాం, నా శేష జీవితాన్ని కూడా ఇక్కడే గడుపుతాను అని ప్రకటించారు. ఇంతవరకు అన్ని సవ్యంగానే సాగుతున్నాయి. కానీ జలమండలికి అదనపు భూమి కేటాయింపుతో వివాదం మొదలైంది. కోకాపేటలో జలమండలికి ఇప్పటికే 8.75 ఎకరాలు కేటాయించబడ్డాయి. ఎంబీఆర్, ఈఎల్ఎస్ఆర్ నిర్మాణాలకు ఈ భూమి సరిపోతుందని భావించారు. కానీ అదనంగా 3.95 ఎకరాలు అవసరమని జలమండలి ప్రభుత్వం వద్ద అభ్యర్థించింది. ఈ అదనపు కేటాయింపే వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శారదా పీఠాన్ని కూల్చడానికి కుట్ర చేస్తోంది, భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని విమర్శించారు. రాజకీయంగా ఈ అంశం వేడెక్కింది. భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదా పీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదా పీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాలు, ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదా పీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ? ఈ ఆరోపణల మధ్య ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష నిర్వహించారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శారదా పీఠం భూములపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. తర్వాత ప్రభుత్వం స్పష్టం చేసింది, శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమిని పీఠానికే కొనసాగిస్తామని, జలమండలికి ఇచ్చిన అదనపు భూమి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం మరో స్పష్టీకరణ ఇచ్చింది. ఆ ప్రాంతంలో 592 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయవచ్చని భావించామని తెలిపింది. భోజగుట్ట రిజర్వాయర్కు గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి అక్కడి నుంచి ఓల్డ్ సిటీ, షేక్పేట్, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు నీరు సరఫరా చేయాలన్న ప్రణాళిక ఉందని వివరించింది. అయితే శారద పీఠాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి వివాదం రేగిన శారదా పీఠం భూముల వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. 2 ఎకరాల భూమి పీఠానికే, జలమండలి అదనపు కేటాయింపు రద్దు. ఇది నిజంగా వివాదానికి ముగింపా, లేక రాజకీయంగా ఇంకా కొనసాగుతుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.